హలో అందరికీ వెల్కమ్ టు అను కేఆర్ బ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజటి రెసిపీ వచ్చేసి జొన్న పిండితో చేసే టేస్టీ సర్వపిండి. ఎప్పుడు బియ్యం పిండితోనే తిని ఉంటారు కదా, తెలంగాణ వాళ్ళైతే పక్కా తెలిసి ఉంటుంది. జొన్న పిండితో కూడా బియ్యం పిండి కంటే టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా ఈజీ రెసిపీ, అదేవిధంగా హెల్తీ రెసిపీ కూడా. ఎలా చేయాలో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి నేను మిల్లులో పట్టించిన పిండి, ఇది జొన్న పిండి 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. ప్యాకెట్ పిండి కూడా తీసుకోవచ్చు. ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని తీసుకున్నాను, అదేవిధంగా ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని తీసుకున్నాను. కరివేపాకు 1 కప్పు వరకు నేను ఇక్కడ పాలక్ని యాడ్ చేసుకుంటున్నాను. పాలక్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పల్లీలని ఇట్లా వేయించుకొని వేసుకుంటున్నాను. అదేవిధంగా 1/4 కప్పు వరకు నువ్వుల్ని యాడ్ చేసుకొని, పసుపు, టేస్ట్కి సరిపడా కారం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ని యాడ్ చేసుకొని మనం ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది. మొత్తాన్ని ముందుగా ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత మీకు నువ్వులు ఇంకా కొన్ని ఎక్కువ యాడ్ చేసుకోవాలి అనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది నువ్వులు కూడా మనం యాడ్ చేయడం వల్ల. ఇలా మొత్తం పిండిని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం వేడి వాటర్ని కొద్దిగా వేస్తూ ఒక చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. చూస్తూ వేసుకోవాలి, మరీ పల్చగా అవ్వనివ్వకూడదు. పిండి అనేది ముందు స్పూన్తో కలుపుకోవాలి. వేడి వాటర్ యాడ్ చేసాం కదా, వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా కలిపేసుకోవాలి. నేను ఇందులో పచ్చిశనగపప్పుని యాడ్ చేయడం మర్చిపోయాను. ఇది ఒక 1 అవర్ కంటే ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇలా ఒక 2-3 స్పూన్ల వరకు యాడ్ చేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది, మధ్యలో తలుగుతూ. ఇలా కాస్త వేడి తగ్గిన తర్వాత మనం చేత్తో ప్రెస్ చేస్తూ మంచిగా కలుపుకొని ఒక చపాతీ ముద్దలాగా చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇలా మనం మంచిగా కలుపుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం చపాతీ ముద్దలాగా అయిపోయిన తర్వాత ఇలా మనం ఒక చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మనకి చేయడం ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెని తీసుకోవాలి. ఏదైనా తీసుకోండి. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ కాస్తంత మందంగా ఉందని చెప్పి దీన్ని తీసుకున్నాను. కుక్కర్ గిన్నెని కూడా తీసుకోవచ్చు. ఇలా ముందుగా ఆయిల్ వేసుకొని మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకొని ఇలా దానిపైన పెట్టుకొని ప్రెస్ చేసుకోవడమే. రోటీస్ చేయడం రాని వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇది. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇలా చేసుకోండి. రోటీస్ చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది కదా చాలామందికి. మీరు టిప్స్తో నేర్చుకోవాలి రోటీ అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూసేయండి. నా ఛానల్లో ఈజీగా చేసుకునే రోటీస్, అదేవిధంగా జొన్నపిండి దోశలు కూడా ఈజీగా వేసుకోవచ్చు. రొట్టెలు చేయడం రాని వాళ్ళకి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇలా మనం మొత్తాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక హోల్ చేసుకున్నామంటే కరకరలాడుతూ మొత్తం మంచిగా వేగిపోతుంది. ఇప్పుడు మనం మధ్యలో కాస్తంత ఆయిల్ని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనం అలాగే వదిలేయకుండా మధ్యలో మాడిపోనివ్వకుండా చెక్ చేస్తూ మంచిగా వేయించుకోవాలి. అప్పుడే మనకి రోటీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, నిజంగా సూపర్ టేస్ట్ ఉంటుంది. దీనికి ఏ చట్నీ, ఏ కర్రీ అవసరం లేదు. ఇదొక్కటి బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే రెసిపీ ఇది. మంచి హెల్దీ రెసిపీ కదా, ఒక్కసారి ట్రై చేయండి. మనం కాస్తంత కాలిన తర్వాత పైన ఆయిల్ అప్లై చేస్తూ ఉండాలి. మనకి చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కాలుతుంది కాబట్టి ఇలా మొత్తాన్ని 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ కాల్చుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకేసారి ఇంకా కాలిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఈ ప్యాన్ ఇప్పుడు వేడిగా ఉంటుంది కదా, ఇంకో ప్యాన్ని తీసుకొని అందులోకి కూడా కాస్తంత నూనెని యాడ్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని పెట్టేసుకోవడమే. చాలా ఈజీగా జొన్న రొట్టెలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేస్తారు అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మంచిగా వేయించుకున్నామంటే మనకు మధ్యలో మనం వేసుకున్న పల్లీలు, పచ్చిశనగపప్పు, పాలకూర మధ్యలో తలుగుతూ సూపర్ టేస్ట్గా ఉంటుంది. అబ్బా, ఒక్కసారి తిన్నారంటే జన్మలో ఈ టేస్ట్ మర్చిపోరు. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.